అడవిలో కోతుల కుటుంబం ఉంటుంది. వాళ్ళు ఎంతో సంతోషంగా, ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఒకరోజు కోతుల కుటుంబం అంతా కలిసి ఇంటి బయట నిల్చొని ఉండగా, ఏదైనా ఆట ఆడుకుంటే బావుంటుంది కదా! అన్న ఆలోచన వస్తుంది. ఇంతలోనే డ్యాడీ కోతి, అందరూ వెళ్ళి దాంకోండి. దొంగని నేను కనిపెడతాను. ఎవరైతే ముందుగా దొరికిపోతారో వాళ్ళే దొంగ అని చెప్తూ ఉంటాడు. అందరూ ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. ఇంతలోనే పెద్ద వర్షం పడుతుంది. ఆ వర్షంలో కోతుల కుటుంబం అంతా కలిసి ఎంతో సంతోషంగా, ఆనందంగా గెంతులు వేస్తూ, ఎగురుకుంటూ, ఆడుకుంటూ ఉంటాయి. ఇంతలో వర్షం ఎక్కువ అవడంతో ఇంటి లోపలికి వెళ్ళిపోతాయి. ఆ రోజు రాత్రి మమ్మీ కోతి పండ్లు తినడానికి తెస్తుంది. తినండి, అందరూ తినండి అని చెప్తుంది. తినే ముందు దేవునికి ప్రార్థన చేసి తినాలి అంటుంది. ఇంతలోనే మమ్మీ ఇంతలోనే డ్యాడీ కోతి, చెల్లె కోతి రోజు ఇవే పండ్లు తినాలా అని అనుకుంటూ ఉండగా